సర్లే జానకి, ఫస్ట్ అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. అది నాకు అర్థం కాకనే కదా ఎవరితో చెప్పాలో తెలియక నీకు చెప్తున్నా. ఓ పని చేయి, నెక్స్ట్ ఎలాగో పీజీ చేద్దాం అనుకుంటున్నావు కదా, ఆ వంక పెట్టుకొని హైదరాబాద్ ముఖాన్ని వెళ్ళిపో. అట్లా పోవడం వల్ల యూజ్ ఏం లేదు. డైరెక్ట్ మా నాన్నకి నాకు భావం చేసుకోవడం ఇష్టం లేదని చెప్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ వాళ్ళు చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయ్యారు మీ బావకి ఇచ్చి చేద్దామని. ఇప్పుడు నువ్వు సడన్గా పోయి చేసుకోనంటే వాళ్ళు ఏమన్నా నీ మాట వింటారా? నువ్వు చెప్పింది కూడా నిజమే. మా నాన్న అసలే మొండోడు, అర్థం చేసుకోడు. ఓ పని చేయి అయితే మరి, డైరెక్ట్ వెళ్ళి మీ బావతోనే మాట్లాడు. అట్లా ఎట్లా మాట్లాడతావు మా బావతోని? డైరెక్ట్ ముఖం మీదే చెప్తే మా బావ ఎంత బాధపడతాడు చెప్పు నువ్వే. నువ్వు చెప్పేది కూడా నిజమే. ఓ పని చేయి, ఆ మ్యాటర్ ఏదో ముఖం మీద చెప్పే బదులు ఫోన్ చేసి చెప్పు. సరే, ఫోన్ చేసి మాట్లాడతా. అమ్మా, మరదలు ఫోన్ చేస్తా అందే. హలో హలో బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు జానకి, ఇప్పుడే కలెక్షన్ పోయి వచ్చిన, ఇంట్లోనే ఉన్నా. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు బావా, కొంచెం నీతో మాట్లాడేది ఉంది, అందుకే ఫోన్ చేసిన. సరే జానకి, చెప్పేంటిదో. ఇంట్లో ఊరికే పెళ్ళి పెళ్ళి అని అంటున్నారు కదా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు బావా. ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుంటా. ఎందుకు జానకి? జాబు లేకపోతే ఇంకేమైనా చదువుకుందాం అనుకుంటున్నావా? చదవడమో జాబ్ చేయడమో కాదు బావా, అసలు నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. సరే జానకి, ఇక ఇన్ని సంవత్సరాలు ఆగిన కదా, 2 సంవత్సరాలు దేవున్నత్తి. 2 సంవత్సరాల తర్వాతనే మ్యారేజ్ చేసుకుందాం. అది కాదు బావా, నాకు నేను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. ఇక నాన్న గురించి నీకు తెలుసుగా బావా, అసలు చెప్పినా అర్థం చేసుకోడు. అందుకే నీకే కాల్ చేసి చెప్తున్నా. ఇంట్లో ఏమో నిన్నే పెళ్లి చేసుకోవాలని అంటున్నారు, నాకేమో నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బావా. నిన్ను ఒక బావలానే చూసినా కానీ ఆ ఉద్దేశంతో ఎప్పుడు చూడలేదు బావా. కానీ జానకి, చిన్నప్పంచెల్లి అనుకునేదే కదా నీకు నాకు మ్యారేజ్ చేద్దామని చెప్పి. అది మా నాన్న అత్తమ్మ వాళ్ళు అనుకున్నారు కదా బావా, కానీ నేను మాత్రం ఎప్పుడు అనుకోలేదు దాని గురించి. జానకి, ఒక్కడ అడుగుతా, నిజం చెప్పు. నా కాలు మంచిగా లేదు, నేను హ్యాండిక్యాప్డ్, ఈ రీజన్ వల్లనే కదా నువ్వు నన్ను చేసుకోనని చెప్పేసి అంటాను. అట్లని కాదు బావా, నేను ఎప్పుడు నిన్న ఆ ఉద్దేశంతో చూడలేదు, అర్థం చేసుకో. అమ్మయ్య రాఘవ, ఫైనల్గా అయితే మా బావకి చెప్పేసిన. అంత ఈ కాలు వల్లనే. ఈ కాలు ఒక్కటి మంచిగా ఉంటే